మనం గ్యాస్ బుక్ చేసిన తర్వాత అది మన ఇంటికి చేరాలంటే డెలివరీ బాయ్ ఉండాల్సిందే. ఏ అంతస్తులో ఉన్నా సిలిండర్ను భుజానికి ఎత్తుకొని గుమ్మంలో పెట్టాల్సిందే. మన వంటింటి కష్టాలు దూరం చేసే గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్స్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఉదయం లేచింది మొదలు విధులు ముగించుకునే వరకు ఎన్ని సిలిండర్స్ డెలివరీ చేసినా వారి జీవితాలు మాత్రం మారటం లేదు. గ్యాస్ బండలు గుదిబండలుగా మారుతున్నాయంటోన్న డెలివరీ బాయ్స్ తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. డెలివరీ ఈ పదంలోనే వరి అని ఉంది. వరి అంటే బెంగ అని అర్థం. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ భుజాలపై మోసుకొని ఈ గ్యాస్ డెలివరీ బాయ్ మన గుమ్మంలో కాలు పెట్టకపోతే మనం భుజాలు వేలాడేసుకొని వరి అయిపోతాం. అయితే ఈ వంటింటి వరీలు లేకుండా చేసే ఈ డెలివరీ బాయ్స్ జీవితాల నిండా ఎన్నెన్నో వరీలు. ఇప్పుడు వారి బాధ బెంగ ఏంటో తెలుసుకుందాం. సో ఒక డెలివరీ బాయ్గా ఇంటి నుంచి బయలుదేరి మీ ఏజెన్సీకి వచ్చిన తర్వాత మీ డ్యూటీ ఎట్లా ప్రారంభమవుతుంది? పొద్దుగాల 8:30కు ఆఫీస్కి వస్తామండి. ఆఫీస్కి వచ్చిన తర్వాత బిల్స్ దిక్కెళ్ళి లైన్లో నిలబడతాము. లైన్స్ నిలబడిన తర్వాత బిల్ తీసి ఇచ్చిన తర్వాత ఆటో ట్రాలీ నింపుకొని సిలిండర్లు నింపుకొని మేము బయలుదేరుతాం. ఆటో చెక్ చేసుకొని సిలిండర్లు అన్నీ వేసుకొని మొత్తం వేసుకొని బయలుదేరుతాం. తర్వాత ఏరియాకి పోయిన తర్వాత సప్లై చేయడానికి ఏరియాకి వెళ్ళిపోతాం. ఏరియాలో సప్లై చేస్తాం. ఆటో మేము ఎంబడ తెచ్చుకునే పైలట్కు మేము అతన్ని డబ్బులు తీసుకురా అంటే వాళ్ళు ఇస్తలేరు అని అంటే మేము పోయి ఎందుకు డబ్బులు ఇయ్యరమ్మా ఇంత పైకి చేస్తున్నాం అంటే మీ డ్యూటీ అని అంటారు. 60 నుంచి 70 సిలిండర్ సప్లై చేస్తాం. ఒక టిప్ విధంగా మాకు 20 రూపాయలు వచ్చేస్తుండే. ఇప్పుడు అన్ని మెసేజ్లు పోతున్నాయి కాబట్టి కస్టమర్లకు మాకు టిప్పులు ఇవ్వడానికి ఇంకా ముందు అవుతారు. ఆ టిప్పులు ఇవ్వకపోవడం వల్ల మాకు ఇచ్చే సాలరీ సరిపోయింది. ఎందుకంటే మాకు అసిస్టెంటు డీజిలు ప్లస్ ఇంకోటి తిరగాల్సి ఛార్జ్ వస్తాయి. కనెక్షన్లు తక్కువ అయిపోయినాయి, తిరుగుడు ఎక్కువ అయిపోయింది. మాకు కనీస వేతనం ఇస్తే మేము ఆ టిప్పుల కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఇబ్బంది చాలా ఉంది సార్. మాకు ఇచ్చే శాలరీలు సరిపోతలేదు. కొంచెం శాలరీ పెంచాలి. మేము చేసే పని చాలా డేంజర్ పని. అది మాకు సిలిండర్ తీసుకొని మంచి చెడు అయినా మాకు ఏం రాదు. పోయినాను కూడా మాకేమైనా అయినా లైఫ్లో ఏమైనా వచ్చేటట్టు మా ఇంటి వాళ్ళకి ఏమైనా వస్తట్టు చూసుకోవాలి. కొంచెం శాలరీ పెంచాలి. మాకేం లేదని ఈఎస్ఐ పిఎఫ్ అనేది మేము అడిగాము ఆఫీస్లో. అడిగితే ప్రతిసారి ఏం చెప్తారంటే చేపిస్తాను మాకు చెప్పారు. ఏం మాట్లాడడానికి మాకు లేదు. అది సమస్యలు ఏంటంటే జీతం ఉండదు, వాటర్ ఉండవు, తిననీకి ఒక చెట్టు కింద కూర్చొని తినాలి. ఆ దుమ్ముల ఏ వసతులు మాకు ఉండవు. ఇచ్చే పైసలు అంటే జీతమే టైంకి ఇయ్యరు సార్. అవసరం లేదు, వెళ్ళిపో మస్తు చేసేవాళ్ళు. ఆటో ఉండదు, డీజిల్కి ఉండదు, ఏది ఉండదు. మాది అన్నీ మేమే ఎడ్పి చేసుకోవాలి. ₹1 కూడా ఇవ్వరు. మేము సిలిండర్లు థర్డ్ ఫ్లోర్కి మోసపోతున్నాం. పుసుక్కున్న వర్షాలు కూడా మొయ్యాలి. మేము ఏదైనా జరగడం జరిగితే దానికి ఇన్సూరెన్స్ లేదు. అందుకనే మాకు చాలని బతుకులు అవుతున్నాయి. వేరే మళ్ళీ ఇప్పుడు మేము పిల్లగాళ్ళకి ఏమైనా జబ్బులు ఏదైనా వచ్చినా కానీ పక్కకు హాస్పిటల్ పోతే 20-30 అవుతున్నాయి. అవి యాంచి తెచ్చి పెట్టుకోవాలి. బయట అప్పులే చేసి బతున్నాం. చాలని బతుకులు అవుతున్నాయి. మాకు 20 సంవత్సరాల నుంచి మాకు ఇప్పటిదాకా ఈఎస్ఐ పిఎఫ్ లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పినా పట్టించుకుంటలేరు డీలర్స్. మా డిమాండ్ ఏంటంటే మాకు కనీస వేతనము, ఈఎస్ఐ పిఎఫ్, బండ్లు వాళ్ళే, మెయింటెనెన్స్ వాళ్ళదే. కనీసం మాకు ఇన్సూరెన్సు, ఎప్పుడన్నా చనిపోయిన డెత్ ఇన్సూరెన్స్ అన్నట్టు మాకు అదొకటి కల్పించాలి. టైంకి ఇవ్వట్లేదు జీతాలు. ఇంకోటి సరిపోవట్లేదు. మాకు సిలిండరు మేము లీకేజ్ అంటారు, తీసుకొని పోతున్నాం. మేము అది తీసుకొని మేమే వస్తాం. అంతలోపు మాకేమన్నా అయితే అది లేదు. ఈఎస్ఐ పిఎఫ్ కావాలని మేము అనుకుంటున్నాం. సో ఈ అసోసియేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా కూడా ఈఎస్ఐ అనేది మాకు వర్తించకపోవడం మాకు చాలా బాధాకరం. ఈఎస్ఐ అనేది ఉంటే మా గ్యాస్ డెలివరీ కార్మికులకు చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండేది. యాజమాన్యాలు మీరు ఈఎస్ఐ పరిధిలోకి రారు అని అంటారు. కొన్ని ఏజెన్సీలు మేము యూనియన్ స్థాపించి కొట్లాడడంతో సిటీలో ఒక 25-30 వరకు ఈఎస్ఐ పే చేయడం జరుగుతుంది, ఈఎస్ఐ కట్టడం జరుగుతుంది. మిగతా కంపెనీలు ఏదేదో కుంటి సాకులు చెప్తూ ఈఎస్ఐ కట్టకపోగా విపరీతంగా లబ్ధి పొందుతూ మాకు తీరా అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని మేము లేబర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, పిఎఫ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. సివిల్ సప్లై కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, కార్మిక శాఖ కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితి మారాలని మా సంఘం తరఫున టీవీ5 మిత్రులకు తెలియజేయనిది ఏమనగా, మా సమస్యలు ఈ రూపకంగా వెలుగు తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ. మీరు ఎప్పుడైనా సిలిండర్ను భుజాలపైన వేసుకున్నారా? తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప అలా చేయరు. కానీ ఒక డెలివరీ బాయ్ తన భుజాలపైన బరువైన ఎన్నో సిలిండర్లను ఎన్నెన్నో అంతస్తులకు చేరుస్తాడు. అయితే ఇప్పుడు వారిని ఇబ్బంది పెడుతుంది సిలిండర్ బరువు కాదు, బతుకు తెరువు. బరువైపోయిన వారి బతుకు తెరువే ఇప్పుడు ఏ క్షణాన్నైనా పేలిపోయే సిలిండర్లా మారింది. వారి భుజాలపైన, వారి బ్రతుకుల్లోన్న బరువు తగ్గాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ సాగర్తో రాము, టీవీ5 హైదరాబాద్.